కోయిలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గురించి నేర్చుకున్నాం. సో కోయిలర్ ఇది గెస్టాల్ట్ వాది కోయిలర్ అతను ఏమి చెప్పారంటే అంశాలు విడివిడి భాగాల కంటే అంశం మొత్తంగా ఏకం చేయడమే ఒక అభ్యసనం అని చెప్పడం జరిగింది. అంటే గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృతం మొత్తం. ఓకే, ఇది ది మెంటాలిటీ అనే ఏప్స్ అనే ఒక గ్రంథంలో రాయడం జరిగింది. ఏం చేసినంటే ఒక సుల్తాన్ అని ఒక చింపాంజీని తీసుకున్నాడు. ఒక తెలుగు వాళ్ళ చింపాంజీ దీన్ని ఒక పెద్ద భూమిలోకి పంపించాడు. పంపించిన తర్వాత బయట ఎదురుగా దూరంగా కొన్ని అరటి పళ్ళను అమర్చడం జరిగింది. కొంతసేపు తర్వాత ఎలా అరటి పళ్ళు అందుకోవాలని అటు ఇటు ఆలోచిస్తున్న సమయంలో అకస్మాత్తుగా సడన్లీ దానికి ఒక తడాలం వచ్చి ఒక ఆలోచన, మెరుపులాంటి ఆలోచన రావడం జరిగింది. ఆ బోన్లో ఆల్రెడీ అరటి పళ్ళు అందే అంత దూరంలో ఉన్న ఒక కర్రను బోన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ చింపాంజీ చేతితోటి అందుకుంటే అది అందకపోవడం వల్ల ఆ బోన్లో ఉన్న ఒక కర్రను తీసుకుని ఆ కర్ర సాయంతో అరటి పళ్ళను అందుకోవడం జరిగింది. అరటి పళ్ళను దగ్గరికి అందుకొని తినడం జరిగింది. ఇది ప్రయోగం మనలో. మళ్ళీ ఏం చేసిండు, మరుసటి రోజు అదే బోన్లో 2 లేదా 3 కర్రలను, అంటే ఒక కర్ర ప్లేస్లో ఒక కర్రను ఇంకో కర్రలో అమర్చే విధంగా 2 లేదా 3 కర్రలను అమర్చిండు. మన పెద్దది చిన్నది, ఒక పెద్ద కర్ర ఒక చిన్న కర్ర. ఓకే, ఒకటి 2 ఫీట్లు ఉంటాయి, ఇంకోటి 1 ఫీటు. ఆ విధంగా 2 కర్రలను తీసుకున్నాడు, అమర్చుకో పెద్దది చిన్న కర్ర తీసుకున్నాడు. మళ్ళీ సేమ్ అదే అరటి పళ్ళను కొంచెం దూరంగా పెట్టడం జరిగింది. ఇక్కడ 2 లేదా 3 కర్రలు పెట్టిండు. సింపాయి చేతుడు అందుకోవడం ప్రయత్నించింది, అందలే. లేకపోవడం వల్ల చాలాసేపు తిరిగింది. 2 కర్రలని ఇండివిజువల్గా ఫస్ట్ కర్రతో తీస్తే దానికి అందలే, 2వ కర్రతో అందలే. అప్పుడు కొంతసేపు తర్వాత దానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. కర్రలను పెంచితే అరటిపళ్ళు అంతే అనుకుని అటు ఇటు తటాలకు సేపు ఆలోచన, తటాలు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చి పెద్ద కర్రలో చిన్న ఖర్చులను అమర్చడం జరిగింది. కర్ర పొడుగు పెరగడం వల్ల ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగి ఆ కర్ర సాయంతో ఇంకా పొడవాటి కర్ర సాయంతో అరటిపళ్ళను అందుకొని తినడం జరిగింది. అంటే ఈ ఎత్తదృష్టి సిద్ధాంతం వలె ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఒక మెరుపులాంటి ఆలోచన రావడం జరిగింది. అందుకే ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనం జరిగిందని కోయిలర్ తన ప్రయోగంలో చెప్పడం జరిగింది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి వినండి. కోయిలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కోయిలర్ ఇతడు ఒక గెస్టాల్ట్ వాది. కోయిలర్ ఇతడు ఏం చెప్పండి, అంశాలు విడివిడి భాగాల కంటే అంశం మొత్తం ఏకం చేయడమే ఒక అభ్యసన సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. ఇందులో గెస్టాల్ట్ అంటే ఒక సమగ్రాకృత వ్యవస్థీకృత మొత్తం. మెంటాలిటీ ఆఫ్ ది ఏప్స్ అనే గ్రంథంలో రాసిండు. గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తం అని. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే తన ప్రయోగంలో సుల్తాన్ అని ఒక చింపాంజీని, తెలుగు వాళ్ళ చింపాంజీ తీసుకొని దాన్ని ఒక బోన్లోకి పంపించడం జరుగుతుంది. ఆ బోన్కు దూరంగా ఒక అరటిపళ్ళను వేలాడదీయడం జరిగింది. అంతేకాకుండా అదే బోన్లో ఒక కర్రను పెట్టడం జరిగింది. చింపాంజీ చేతోటి చాలా సందర్భంలో అరటిపళ్ళు అందుకునే ప్రయత్నం చేస్తే అది అందలే. కూర్చొని చాలాసేపు ఆలోచించిన తర్వాత అదే బోన్లో పొద్దుటి కర్ర ఉంది. కొద్దిసేపు తర్వాత తటాలను ఆలోచన వచ్చింది. ఏమనంటే ఆ కర్రను తీసుకొని అరటిపళ్ళు అందుకోవచ్చు కదా అని వెంటనే ఆ కర్రను తీసుకొని కర్ర సాయంతో అరటిపళ్ళు అందుకొని తినడం జరిగింది. అంటే ఇక్కడ చాలాసేపు కూర్చొని ఆ మెరుపులాంటి ఆలోచన రావడం వల్ల అది ఆలోచన రాదు. అంటే ఎగ్జాంపుల్ మనకు ఐన్స్టీన్ కానీ మనకు న్యూటన్ కానీ ఓకే, వీళ్ళకి సడన్లీ వచ్చిన ఆలోచనతో భూమి గుర్తుగా శక్తి ఉందని, అంటే యాపిల్ చెట్టు మీకు యాపిల్ పండు కింద పడగానే ఇది ఎందుకు పడుతుంది అని సడన్లీ వచ్చిన ఆలోచనతో ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఓకే తెలుసుకోవడం ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇక్కడ మెరుపులాంటి ఆలోచన జరిగిందని చెప్పడం జరిగింది. మరుసటి రోజు 2 లేదా 3 కర్రలను, పెద్ద కర్ర ఒక చిన్న కర్రను ప్లస్ ఆ కర్రలో ఇంకో కర్రను అమర్చే విధంగా తయారు చేసిన ఒక 2 కర్రలు కూడా బోన్లో పెట్టడం జరిగింది. మరుసటి రోజు అది చేతితో ప్రయత్నిస్తుంది, అందుకోలే. ఒక కర్రను తీసుకుంటే అందుకోలే. ఇప్పుడు చాలాసేపు ఆలోచించడం జరుగుతుంది. సడన్లీ
అది ఒక పెద్ద కర్ర ఒక చిన్న కర్రను అమర్చి ఆ కర్ర సాయంత్రం కర్రను పెంచి అప్పుడు అట్టిపళ్ళు అందుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ప్రత్యేక వ్యవస్థీకరణ జరిగింది. ఇక్కడ ఎత్తదోష చాలా జరిగినప్పటికీ మెరుపుల ఆలోచనతో అంతర్దృష్టి అభ్యాసం జరిగిందని కోయిలర్ తన అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. రేపు మరొక టాపిక్తో రేపు మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ.